హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు దివ్యస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బీఫ్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. స్పైసీగా అలానే టేస్ట్గా మీరు కూడా ఇలా ట్రై చేయాలి అనుకుంటే మన ఛానల్కి వచ్చి చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకోవాలి. అందులో మనకి సరిపడగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. అలాగే మొత్తం ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత ఒక గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. ఇందులో మనం కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేయడం వలన ఉల్లిపాయ అనేది మనకు సూపర్గా మగ్గుతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఆనియన్స్ని వేయించుకుందాం. చూడండి, ఉల్లిపాయ అనేది ఈ విధంగా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అయ్యి బాబోయ్, ఏంటి ఇంత పచ్చిమిర్చి వేసి అనుకుంటున్నారా? మేము స్పైసీగానే తింటామండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకుని మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయ మొత్తం వేగేంత వరకు ఇప్పుడు మనం బీఫ్ని పీసెస్ కింద కట్ చేసుకొని ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేయండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఉల్లిపాయ అనేది వేగిందో లేదో. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. మనకి ఆనియన్ అనేది ఇలా వేగితేనే మనకి గ్రేవీలా వస్తుంది కర్రీ అనేది. శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న బీఫ్ పీసెస్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మాంసం మొత్తం యాడ్ చేసుకున్న తరువాత ఒక గరిటె తీసుకొని మనం అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం కలిపి పెట్టుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపుని అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసిన తరువాత ఇప్పుడు మనం ఉడికించుకోవడానికి ఇందులో వాటర్ పోయిన అవసరం లేదు. ఎందుకంటే మాంసం వేసాము కదా, మాంసంలో నుంచి వచ్చిన వాటరే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, వాటర్ అనేది ఎంత చక్కగా వచ్చిందో. చూడండి, ఇప్పుడు వాటర్ మొత్తం ఎలా ఎగిరిపోయిందో. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 3 టేబుల్ స్పూన్లు చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కనుక స్పైసీ ఎక్కువ తినకపోతే కొంచెం తగ్గించుకోండి. ఇప్పుడు ఇదంతా మాంసం మొత్తానికి పట్టేటట్లు కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తరువాత ఈ మాంసం మొత్తం ఉడికించుకోవడానికి ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మూతను పెట్టి హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, ఎంత చక్కగా ఉడికిపోయిందో. మాంసాన్ని మొత్తం ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి మసాలాని యాడ్ చేసుకుందాం. ఈ మసాలా యాడ్ చేసుకోవడం వలన టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇలా మసాలా వేసి 2 నిమిషాలు ఉడికించుకున్న తరువాత కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకుందాం. కొత్తిమీర వేయడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అంతే, బీఫ్ కర్రీ రెడీ. మీరు కూడా ఇలా చేయాలి అనుకుంటున్నారా? స్పైసీగా మన ఛానల్కి వచ్చి చూసేయండి. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.